పైశాచికత పరాకాష్ట. ఆయన అసలు దానికైనా కొంచెం అర్థం, మెథడ్ ఇన్ ది మ్యాడ్నెస్ అని పిచ్చిలో కూడా ఒక పద్ధతి ఉంటుంది, కానీ ఈయనకి అది కూడా లేదు. ఈయన పొద్దున్న నిన్న చెప్పాడు, ఇంకా ఈ హార్మోజ్ జలసంధి మీరు తెరుస్తారా సరే, లేకపోతే మేము మొత్తాన్ని కూడా నాశనం చేసేస్తాం, మేము అక్కడ ఉన్న మీరు చమురు సంపదే కాదు ఈవెన్ మంచినీటి వసతులు కూడా దెబ్బలో కలుషితం అయిపోవచ్చు, కాబట్టి వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ అల్టిమేటం టు ఇరాన్ వెదర్ యూ ఓపెన్ హార్మోజ్ ఆర్ నాట్ అని ఒక పెద్ద అల్టిమేటం ఇచ్చాడు. పొద్దున్నే హార్మోజ్ జలసంధి తెరవకపోయినా సరే ఇరాన్తో యుద్ధం అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కాకపోతే వాళ్ళు ఒప్పుకోవాలి అన్నట్టుగా. సో ఇవన్నీ శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని, అక్కడ శతకోటి పరాజయాలకి అనంత కోటి ఉపాయాలుగా అమెరికన్లు కూడా చీకొడుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఆయన మళ్ళీ తాజాగా పొద్దున్నే పెట్టింది ఏంటంటే హార్మోజ్ నేను యుద్ధం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, చర్చలకు సిద్ధంగా ఉన్నాను, కానీ ఇరాన్ మాత్రం పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని మేము ఒప్పుకోలేదు, మేము వాళ్ళతో చర్చల్లో మేము పాల్గొనటం లేదు, మామూలుగా పాకిస్తాన్తో మాట్లాడుతున్నామేమో కానీ అని వాళ్ళు చెప్పారు. హార్మోజ్ మీద ఇంత ముఖ్యమైన ప్రకటన రావడానికి ఒక కారణం ఏమంటే మొత్తం యూరోప్లో స్పెయిన్ ప్రధానమంత్రి ఒకరు ఒప్పుకోలేదు, మేము మీకు సహకరించాము అని. యూరోపియన్తో రాదని తేలిపోయింది, ఎవరు భయపడట్లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మీరు కాదన్నా బెదిరించినా క్యూబాకు మేము చమురు పంపిస్తాము, మేము ఆపబోవట్లేదు అని రష్యా కూడా చాలా బహిరంగంగా చెప్పేసింది. సో ఎక్కడ కలిసి రాని పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలు హడలిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఈరోజు తాజా సమాచారం చూడండి, అప్డేట్ వర్మ, గల్ఫ్ దేశాలన్నీ ట్రంప్ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా అయినా ఓడించి ఉండాల్సింది, ఇప్పుడు ఇరాన్ మీరు రెచ్చగొట్టి పెట్టారు, మీరు అక్కడక్కడ వాషింగ్టన్లో వైట్ హౌస్లో డ్యాన్స్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ మీరు పక్కనే ఉంటాడు, మాకు పక్కనే బల్లెల్లాగా తయారు చేశారు ఊరుకున్న వాడిని రెచ్చగొట్టి అని గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులు అందరూ కలిసి ట్రంప్కు మొరపెట్టుకున్నారని. కానీ రోల్ వెళ్ళి మధ్యలోకి మొరపెట్టుకుందని ఇప్పుడు ట్రంప్ ఏం చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. ఈ సమయంలో ఒక ఘోరమైన వార్త బయటకు వచ్చింది. అదేమంటే వాళ్ళ రక్షణ మంత్రిగా ఉన్నటువంటి హెగ్జిత్ అనేవాడు వీడి బంధువులతో రక్షణ ఆయుధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించాడు. సో యుద్ధం బాగా జరిగితే ఆయుధ వ్యాపారం జరుగుతుందని వాడు పని కట్టుకొని అవసరాన్ని మించి దీన్ని రెచ్చగొట్టాడు అనే వార్త ఇప్పుడు అమెరికన్ మీడియాలో. అంటే ఎన్ని అమానుషమైన అంటే వ్యాపార కోణాలు, వ్యక్తిగతమైనటువంటి కోణాలు, ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి దృష్టి మరల్చడానికి అనేది అదొకటి వచ్చింది. అంటే ట్రంప్ రిలేటివ్ అండి, ఆయన రక్షణ మంత్రి రిలేటివ్. ఆయన రక్షణ మంత్రి రిలేటివ్. ఇప్పుడు చాలాసార్లు అనుకున్నాం కదా ఇదంతా శవాలతో వ్యాపారం, ఆయుధ వ్యాపారం కోసం అమానుషాలు చేస్తుంటారని. ఇక్కడ సాక్ష్యాధారాలాగా ఇది బయటకు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. అమెరికన్స్ ఏమో నో కింగ్స్, నువ్వేం రాజు అనుకుంటున్నావో ప్రపంచానికి అందరూ అడగటం కాదు, అమెరికన్సే ఒక భారీ ప్రదర్శనలు వాళ్ళు చేస్తున్నారు. సో ఈ సమయంలోనే ట్రంప్ దిక్కు తోచని ఒక ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో ఇలా మాట్లాడుతున్నారు. ఇది మరి ఎక్కడికి దారితీస్తుంది? ఈ ఉన్మాదంలో ఇజ్రాయిల్ పూర్తిగా ట్రంప్ మాట ఏమీ వినదు. ఇజ్రాయిల్ యొక్క ఒక ముఖ్యమైన చమురు క్షేత్రాన్ని ఇరాన్ ఈరోజు దాని మీద వాళ్ళు కూడా బాంబులు అవి వేశారు. సో అది కూడా అక్కడ తగలబడిపోతుంది. కాబట్టి చాలా అయితే అయితే ఇరాన్ ఇంకొక అంశం కూడా తీసుకుంది. ఓకే, మేము అణ్వాయుధాలు చేసామని మీరు అంటున్నారు కదా, మేము పార్లమెంట్లో మేమే అధికారికంగా we stop all kind of nuclear activities అని ఒక మేమే తీర్మానం చేస్తాం అని కూడా వాళ్ళు ఒక వైఖరి తీసుకున్నారు. సో ఇరాన్ 2-3 సామధాన భేద దండోపాయాలలాగా వాళ్ళందరూ అన్ని వైపుల నుంచి అప్పర్ హ్యాండ్ చాలా స్పష్టంగా సాధించినట్టుగా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి.